హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి విప్రో సంస్థ నుంచి అయితే విడుదల చేశారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. సో మీకు తొందరగా జాబ్ రావాలంటే ఈ కంపెనీ మాత్రం కంపల్సరీ అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే గ్రీటింగ్స్ ఫ్రమ్ విప్రో కంపెనీ అండ్ వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్. ఓకేనా అండి, చూసుకుంటే ఫ్రెషర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఫ్రెషర్ అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, అండ్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో మనకి రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే ఏంటంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంకొంచెం ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్. సో అంత ఎక్సెల్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే కంప్యూటర్ అనేది ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి అనేది సో బేసిక్గా అయితే తెలిసి ఉండాలి. సో ఇది జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఏంటంటే మీరు చూడండి. సో ఇది వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. ఓకేనా. సో నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే మనం ఒక కస్టమర్స్ అయితే ఒక క్వశ్చన్ అడగడానికి వస్తారు కదా, సో ఆ క్వశ్చన్కి మనం అనేది ఆన్సర్ రూపంలో అయితే ఇవ్వాలి. సో అది వచ్చేసి మనం చాటింగ్ చేయాలి కస్టమర్ తోటి. ఓకేనా. సో ఎట్లాంటి మాట్లాడడం అయితే అవసరం లేదు, జస్ట్ చాటింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అయితే అని అంటున్నారు. చూడండి ఇక్కడ మీకు. సో ఏంటంటే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళని అనేది తీసుకుంటారంట. అండ్ మనకి దీనికి వీక్లీ వచ్చేసి మనకి 5 days అనేది వర్క్ ఉంటుంది. సో ఓకేనా. సో 2 days అనేది వీక్ ఆఫ్ ఉంటుంది. సో నెలలో వచ్చేసి 20 నుంచి 21 days అనేది వర్క్ చేయాలి అంతే. కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే సో ఈ కంపెనీ అయితే మంచి గుడ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే ఇక వాక్ ఇన్ డ్రైవ్ ఆన్ 14th. ఓకేనా. 14th నుంచి 18th April వరకు అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉన్నది అట్ విప్రో హైదరాబాద్ ఆఫీస్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్. చెప్పాను కదా. సో మీకు టైమింగ్స్ వచ్చేసి 10 to 1 o'clock అయితే అక్కడ ఆఫీస్కి అయితే చేరుకోవాలి. సో ఏంది మీకు ఒక డౌట్ వస్తుంది కదా, అన్ని వాకిన్సే ఉంటాయా, ఇట్లా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉండదా అంటే, సో ఎందుకంటే ఆన్లైన్ ఇంటర్వ్యూలో కొంచెం ఏంటంటే సో వాళ్ళు క్వశ్చన్ అడిగితే కొంచెం ఏంటంటే ఇట్లా వేరే పక్క నుంచి ఆన్సర్ చెప్పడము, సో ఎవరన్నా చెప్పడం, సో ఇట్లాంటివి జరుగుతాయి కదా. మళ్ళీ ఏంది ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేది మధ్యలో ఆగిపోవడము, సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. సో అందుకేందంటే వీళ్ళు ఏంటంటే అట్లా ఇవ్వరు. వర్చువల్ ఇంటర్వ్యూ ఎప్పుడో ఒకసారి ఉంటుంది. సో ఆల్మోస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే క్యాండిడేట్ని చూసినట్టు ఉంటుంది. ఓకేనా. సో వాళ్ళ స్కిల్స్ ఏంటి, అసలు ఏంటి, సరిగా మాట్లాడుతున్నారా లేదా అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాక్ ఇన్ డ్రైవ్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో ఎందుకు చెప్తున్నా అంటే వాక్ ఇన్ డ్రైవ్లో రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అనేది హైర్ చేసుకుంటారు. ఓకేనా. వాక్ ఇన్ డ్రైవ్లో చాలా అంటే చాలా ఈజీగా హైర్ చేసుకుంటారు. మంచిగా 2 daysలో అనేది జాబ్ వస్తుంది. ఆఫర్ లెటర్ ఇస్తారు కాబట్టి ఇట్లాంటి వాక్ ఇన్ డ్రైవ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మనకి వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాలి. అండ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఫిక్స్డ్ షిఫ్ట్, ఒక షిఫ్ట్ అయితే ఇస్తారు. సో డే ఉంటుంది, నైట్ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉంటుంది. సో అట్లా ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్. సో ఎవరైతే డిగ్రీ బీటెక్ అట్లా చేసి ఉంటారు కదా, సో వాళ్ళనేది ఎవరైతే 22 పాస్డ్ అవుట్, 23 పాస్డ్ అవుట్, 24 పాస్డ్ అవుట్ ఉంటారో సో వాళ్ళనేది దీనికైతే వాక్ ఇన్ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఓకేనా. మీకు వచ్చేసి చూడండి ఇక్కడ మనకి షుడ్ హ్యావ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ప్రొవిజనల్ అండ్ కన్సలేటర్ మార్క్ షీట్ మ్యాండటరీ. సో మీరు పాస్ అయినట్టు మార్క్ షీట్, సో ఇట్లా ఉంటాయి కదా డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203. ఇది వచ్చేసి డామినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానాకరం కూడా హైదరాబాద్ తెలంగాణ 500032. ఓకేనా. సో ఇది వచ్చేసి మ్యాప్లో అయితే మీరు టైప్ చేయండి. సో ఇట్లా విప్రో కంపెనీ అని గచ్చిబౌలి సో మీకు వస్తుంది. సో మీరు అయితే వాకిన్ అనేది అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేస్తారంటే మీ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, సో ఆధార్ కార్డ్ అయితే ఒకటి తీసుకెళ్ళండి. సో వ్యాక్సినేషన్ వేసుకుంటే ఒకవేళ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. సో లేదంటే తర్వాత సబ్మిట్ చేయొచ్చు. అండ్ మీకు వచ్చేసి చూడండి అప్డేటెడ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అట్లీస్ట్ 3 months బిఫోర్ దిగుంటారు కదా, సో అదైతే కూడా తీసుకొని వెళ్ళండి. సో ఎందుకంటే మీరు ఒకవేళ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ 1 dayలో అయిపోయి సెలెక్ట్ అయ్యారనుకోండి, సో డాక్యుమెంటేషన్ కూడా అవుతుంది. ఓకేనా. తర్వాత మీకు మెయిల్ వస్తుందని చెప్తారు. మీకు మెయిల్ వచ్చినప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు అనేది జాయినింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. సో ఇక్కడ మనకి శాలరీ పరంగా చూసుకుంటే ఏంటంటే 2 lakhs వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూసుకుంటే చూడండి. సో ఒకవేళ మంత్లీ వచ్చేసి 15,000 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 15,000 అంటే సో 10 monthsకి 1,50,000. ఓకేనా. సో మీకు మంత్ వచ్చేసి 1,80,000 అయితే అవుతుంది.
అండ్ మీకు రెస్ట్ ఆఫ్ 20,000 ఉంటుంది కదా. సో అది వచ్చేసి మంత్లీ మీకు పీఎఫ్, ఈఎస్ఐ వచ్చేసి ఒక 1200 నుంచి 1300 అనేది కట్ అవుతుంది. సో కాబట్టి అవి కట్ అవ్వంగా మీకు శాలరీ అయితే ఇంత వస్తుంది. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే దీంట్లో వచ్చేసి ఇన్సెంటివ్స్ ఉంటాయి. శాలరీ ఇప్పుడు హ్యాండ్ 15K వచ్చిందనుకోండి. సో ప్లస్ మీకు ఇన్సెంటివ్ 4,000-5,000 అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఓవరాల్‌గా 20,000-21,000 అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. సో మనకైతే 100 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఎక్కువనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ అనేది వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వండి. సో ఫ్రెండ్స్ మీ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. సో ఎందుకంటే చాలా మందికి చేరుకుంటుంది, ఎవరికి జాబ్ లేదు. సో వాళ్ళకనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.